నమస్తే వెల్కమ్ టు టీవీ49 న్యూస్. కపిలేశ్వరపురం మండలంలోని పలు వ్యవసాయ సహకార సొసైటీల వద్ద యూరియా లభ్యత తగ్గిపోవడంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక వ్యవసాయ సంఘాల్లో యూరియా నిల్వలు లేకపోవడంతో రైతులు అధిక ధరలు చెల్లించి దూర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఖరీఫ్ సీజన్లో స్వర్ణ రకం వరి సాగు ఎక్కువగా జరిగింది. పంటకు కీలకమైన దశలో యూరియా, పొటాష్ మిశ్రమం అవసరమవుతుంది. అయితే కపిలేశ్వరపురం, నల్లూరు, టేకి, కోరంహిల్లి, మాచర, వాకతిప్ప ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం భ్రమణాలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా లభించిన ఇతర మందులు కొనుగోలు చేసినప్పుడే ఇస్తున్నారనే రైతుల వాదనలు ఉన్నాయి. ఈ విషయంపై మండల వ్యవసాయ శాఖ అధికారి బలుసు రవి స్పందిస్తూ యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరో 2-3 రోజుల్లో 60 టన్నుల యూరియా సొసైటీలకు చేరుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదనంగా యూరియా స్థానంలో ఉపయోగించవచ్చే ద్రావక నానో ఎరువు కూడా మార్కెట్లో అందుబాటులో ఉందని చెప్పారు. కపిలేశ్వరం మండలం అంగర అంటే 2 గ్రామాల సరిహద్దులండి. కపిలేశ్వరం మండలం, కోనసీమ జిల్లా, ఆంధ్ర రాష్ట్రం అండి. ఇప్పుడు మాకు ప్రస్తుతం యూరియా, పొటాష్ కథ ఎంత త్వరలో ఇస్తే మాకు అంత బాగా ఎదుగుతుంటుందండి. తర్వాత మీరు ఇంకొక రోజులు లేట్ చేసినట్టయితే పొట్టల పైకి వస్తే వేసిన సుఖం లేదండి. ఇంకది ఇప్పుడు వేసి టైం అండి. ఇప్పుడు సిరిపడ దశలోనండి. ఏంటండి దొరికితే అక్కడికి వెళ్తున్నాండి. వద్దులోకి అక్కడ కొట్టిసేస్తున్నారు. ఇది అవుతలేదు. అదే అంగర్లో మాత్రం లేదండి. కోరిమిల్లని ఒకసారి ఏదో ఒల్లూరో లేకపోతే అక్కడికి ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెడుతున్నాం. అక్కడికి వెళ్ళిలోకి జనం వచ్చి మీద ఆడుతున్నారు. ఇది అవుతలేదండి. కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం, మా గ్రామం వచ్చి అంగర పడమరకండ్రిక. ఆ పేరు రైతు పేరు కోలపల్లి గోపాలకృష్ణ. ఈ యొక్క వ్యవసాయ రంగంలో మనకి ఇప్పుడు కావాల్సినది ఏంటంటే యూరియా అండ్ పొటాష్. అది దొరకడం చాలా కష్టమైపోతుంది. దాంతో రైతులు మరి ఆందోళనకు గురయ్యి పక్క ఊర్లకు వెళ్ళి మరి తెచ్చుకోవాలని పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క ఏర్పాటుపై మరి ప్రభుత్వం కూడా ఎంతో సహకారం చేసి మరి సొసైటీలకు మరి యూరియా, ఈ పొటాష్ ఇస్తే మరి రైతులకి ఎంతో మేలు అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బలుసు రవి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి మన మండలంలో 16,458 ఎకరాల్లో మనకి పంటలు సాగు అవుతున్నాయండి. ఈ అన్ని పంటలకి గాను మనకి 1060 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. మిగతా ఎరువులతో పాటు 1060 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. దీనికి గాను ఇప్పుడు వరకు మనం 980 టన్నుల యూరియాను వివిధ ఈఎస్ఈఎస్ సొసైటీలు, ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్స్ ఈ ముగ్గురు ద్వారా ఇప్పటికే రైతాంగాన్ని సప్లై చేయడం జరిగింది. మనకి ఈ నెలలో ఇంకా రైతు పాయింట్ల ద్వారా వచ్చేవి ఒక 80 టన్నులు ఉంది. మనకి 1060 టన్నులకు గాను మన దగ్గర ఇప్పటికే నిల్వలతో సహా కలిపి 1060 టన్నులు ఉన్నట్టే. ఎవరికైనా మీకు యూరియా అందుబాటులో లేదు అనే పరిస్థితి ఉంటే మాత్రం ఎవరైనా సరే రైతులు నేరుగా మండల వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే మీ గ్రామము లేదా మీ గ్రామం పక్కన ఉన్న ఈఎస్ఈఎస్ కానీ మేము యూరియా అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ యూరియా అనేది అందుబాటులో ఉంది. ఏ గ్రామానికి ఎంత వినియోగం, ఇవన్నిటికి సంబంధించి గణాంకాలతో సహా రైతులకు వివరించమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మేము నిన్నటి నుంచే, ఆదివారం అయినప్పటికీ నిన్నటి నుంచే గ్రామాల వారీగా మీటింగ్లు పెట్టి చేయడం జరుగుతుందండి. అందరికీ కూడా మీ గ్రామానికి ఎంత అవసరమైతే ఇప్పటివరకు ఎంత సరఫరా చేసామో, ఎంత నిల్వలు ఉన్నాయి అనే విషయాల్ని ఆ గ్రామంలో పబ్లికేషన్ చేసి అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. నత్రజని అనేది ఒక యూరియా బస్తా రూపంలోనే కాకుండా నానో ఫెర్టిలైజర్ అయినటువంటి ఈ 2-3 కోటాలు తర్వాత మనకి ఆకులు వచ్చిన తర్వాత వాడే కోటాలు నానో ఫెర్టిలైజర్ను ఉపయోగించుకుని దీని ద్వారా కూడా యూరియా సప్లిమెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బయో ఫెర్టిలైజర్ కానీ ఫార్ములేట్ కానీ పెంట దీనికి సప్లై చేయడం ద్వారా కూడా యూరియాని తగ్గించి, యూరియా అనేది జాగ్రత్తగా వాడుకోవాల్సిన విషయం. ఇది ఎక్కువైతే కూడా మొక్కకి హాని చేస్తుంది, పర్యావరణానికి హాని చేస్తుంది, ఆ పంటలు తిన్న మనుషులకు కూడా హాని చేస్తుంది. సో కంట్రోల్డ్గా ఎంత అవసరమో అంత యూరియాని వాడుకోవడం ద్వారా యూరియా సప్లై అన్నింటినీ కూడా మండలంలో కరెక్ట్గా సప్లై చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీకు తెలియజేస్తాం.